హాయ్ అండి, వెల్కమ్ టు అను మను వరల్డ్. ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పుంజు కర్రీ అయితే చేసుకున్నాము. పెట్ట కాదు, పందెం కోడి కాదు, పుంజు కర్రీ ఫ్రెష్గా అయితే తెచ్చుకొని చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు చూడొచ్చు కూడా, కర్రీ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. మీరు కనుక నాటుకోడి పుంజు లవర్స్ అయితే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ నాటుకోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి. మేము కేజీన్నర స్కిన్లెస్ కోడి పుంజుని తీసుకున్నామండి. చూసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించుకొని తెచ్చుకున్నాము. ఈ సైజులో తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ప్యాన్ పెట్టుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసుకుంటున్నాము కర్రీ కోసం. ఆయిల్ వేడయ్యాక 4 నుంచి 5 లవంగాలు, ఒక హాఫ్ అనాస పువ్వు, 3 యాలుక్కాయలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నామండి. అవి కొంచెం వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ 2 వేస్తున్నాము. ఇది సుమారుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న పీసెస్తో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయని కొంచెం అటు ఇటు తిప్పుకుంటా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తొందరగా వేగడానికి మేము ఒక చిన్న చిటికెడు ఉప్పు కూడా వేసి కలుపుకుంటున్నాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు పింక్ కలర్లోకి వచ్చేసాయి. ఈ టైంలో మేము ఒక చిన్న గుప్పెడంతా పుదీనా వేసుకుంటున్నాము. ఇది ఫ్రెష్గా మా గార్డెన్లో పండింది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని వాటిని ఇట్లా క్రష్ చేసుకోండి. ఇట్లా కొంచెం పలుపుగానే ఉండాలి ఉల్లిపాయ అనేది. ఇది కూడా వేసి బాగా వేగనివ్వాలి, మొత్తం కలుపుకొని. మీరు చూసుకోవచ్చు, ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్ అయితే ఉంది. ఫ్లేమ్ని మీడియం టు సిమ్ పెట్టుకొని చిన్నగా మంచిగా వేపుకోండి. అప్పుడే ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది బాగా చికెన్కి. మధ్యలో ఉల్లిపాయ పేస్ట్ 2 మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండండి, లేకపోతే మధ్యలో అడుగంటేస్తుంది. చూసుకోవచ్చండి, ఉల్లిపాయ పేస్ట్ 2 బాగా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఈ టైంలో మేము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నామండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ముందే మిక్సీ పెట్టుకొని ఉంచాము. ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది, దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. వీలైనంత వరకు ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లిపాయ బాగా కలిసేటట్లు ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు బాగా కలిసిపోయేటట్లు అన్ని బాగా కలిపేసుకోండి. అడుగంటుతూ ఉంటుంది, మధ్యలో జాగ్రత్తగా గీరుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటున్నాము. ఒక పెద్ద స్పూన్ కారం కూడా వేస్తున్నామండి. ఇవన్నీ అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మగ్గించుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసి కలిపి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఇది ఆల్మోస్ట్ కేజీన్నర కోడి పుంజు మాంసం. చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం ముందే ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా బాగా ముక్కలకి పట్టాలి, ప్రతి పీస్కి పట్టాలండి. మనం ముందే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమం చూడండి, చాలా బాగుంది. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఫ్లేవర్స్ అనేవి ముక్కకి బాగా పడుతుంది. మూత తీసి మధ్యలో చికెన్ని బాగా కలుపుకోండి. అండ్ ఇంకొకటి, ఇట్లా తీస్తున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తుందండి. మీకు అప్పుడే అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేది. మీ వాసన బట్టి కూడా టేస్ట్ అనేది చెప్పేయచ్చు ఎలా ఉంటుంది అనేది. బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చెంబుతో వాటర్ తీసుకున్నానండి. ఇది చిన్న చెంబు. ఈ చెంబుతో వాటర్ తీసుకుంటున్నాం. ఇది కోడి పుంజు కదండి, కొంచెం ఎక్కువే పడతాయి వాటర్ ఉడకడానికి. అందుకని మేము ఈ చెంబుతో వాటర్ తీసుకుంటున్నాను. అంటే చికెన్ మునిగేంత వరకు వాటర్ తీసుకోండి. ఇప్పటి వరకు సిమ్లో పెట్టుకొని ఉన్నామండి. ఇప్పుడు వాటర్ పోసాం కదా, కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాను. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుదామండి, మధ్యలో కలుపుకుంటా ఉండాలి. చూడండి, ఇప్పుడు వాటర్ కూడా బాగా కలిసిపోయి మీకు గ్రేవీ అనేది తయారైంది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కారం తక్కువ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో చూడండి, కోడి పుంజు మాంసం ముక్క ఎట్లా ఉడుకుతుందో. ఇది పందెం కోడి పుంజు కాదండి, ఇది నార్మల్ కోడి పుంజు. పందెం కోడిది అయితే మనకి ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇది నార్మల్ కోడి పుంజు, అందుకే మీకు చికెన్ కూడా అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. ఇది లేత మాంసంలో ఉంది. ఒకసారి టేస్ట్ చూసుకుందాము. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. టేస్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నానండి. బాగా కలుపుకోండి.
స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మీ ఇంట్లో వాళ్ళైతే చికెన్ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంక వంటగదిలో నుంచి అయితే బయటికైతే వెళ్ళరు. ఇది మా స్పెషల్ మా అత్తయ్య మసాలా పొడి అండి. ఇది దేంట్లో ఏ నాన్ వెజ్‌కైనా ఈ పౌడర్‌ని ఏస్తారు. ఇది అన్ని మిక్స్‌డ్ ఆల్ స్పైసెస్ అంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, జాజికాయ అన్నీ కలిపి ఈక్వల్ అమౌంట్‌లో ఆ అమౌంట్ నాకు గూడా తెలీదు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాము. ఇది ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి. చెప్పాను కదా, ఈ స్టేజ్‌లో మీరు ఉప్పు, కారం అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో ముక్కకనేది బాగా పడుతూ ఉంటుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఒకవేళ సరిపోకపోతే. అండ్ ఇంక మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము. నాది మీ ఫ్లేమ్ చూసుకున్నట్లయితే మీడియం టు హై ఫ్లేమ్‌లోనే ఉంది. కొంచెం వాటర్ తగ్గాక సిమ్‌లో ఉడికించుకుందాం మళ్ళీ. మీగడ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నామండి. టేస్ట్ కోసం బాగుంటుందండి. ఇది కూడా బాగా కలుపుకోండి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుందండి కర్రీ. మీకు ఈ స్టేజ్‌లో కూడా మీరు ఆపేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే చూడండి, గ్రేవీ కూడా చాలా థిక్‌గా ఉంది. ఈ గ్రేవీ మీకు చాలా అనుకుంటే మీరు ఈ స్టేజ్‌లో కొత్తిమీర చల్లేసుకొని ఇంకా ఆపేసుకోవచ్చు. ఈ స్టేజ్‌లో నేను సిమ్‌లో పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే అడిగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్రేవీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకి. మీరు చూసుకోవచ్చు, పీస్ చూసుకుంటే గనక చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. చూడండి, నేను ఫోర్క్ పెట్టి చూపిస్తున్నాను చికెన్ అనేది. ఇదిగోండి చూడండి. పీస్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మేము ఈ స్టేజ్‌లోనే కొత్తిమీర వేసేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం మాకు కొత్తిమీర అనేది ఉడికితేనే బావుంటుంది. చాలామంది ఆపేసుకున్న స్టవ్ ఆపేసిన తర్వాత వేస్తా ఉంటారు. మీ ఇష్టం అండి, మీకు తగ్గినట్లు వేసుకోండి. నేను ఒక చిన్న కొత్తిమీర కట్ట తీసుకున్నానండి. ₹5 కట్ట ఉంటుంది గదా! ఆ కట్టున్న కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాను. మిర్చి కూడా ఒక చిన్న ముక్కలు స్లిట్ చేసినవి వేసుకోండి. ఈ ఫ్లేవర్ బావుంటుందండి. అందుకే వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు వేసుకోవద్దు. అంటే కారం కొంతమంది తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళైతే చూసుకొని వేసుకోండి. అండ్ మీరు బిగినర్స్ అయితే గనక ఖచ్చితంగా మీరు ఉప్పు, కారాలైతే ఇనిషియల్ స్టేజ్‌లో ఎక్కువ వేసుకోవద్దండి. తక్కువ వేసుకొని మనం ఎప్పుడైతే వాటర్ పోసుకున్నాం చూసారా? ఆ టైంలో ఒక బాయిల్ రాగానే మీరు ఉప్పు, కారం చూసుకోండి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే గనక ఆ స్టేజ్‌లో మీరు ఉప్పు, కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. కొత్తిమీర వేసిన దగ్గర నుంచి నేను సిమ్‌లోనే పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్‌లో అయితే లేదు. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ఈ టైంలో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. మేము కరివేపాకు కొంచెం ఎక్కువగానే తింటాము. మీకు కరివేపాకు కనుక ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది కూడా బాగా కలుపుకోండి. చూడండి గ్రేవీ కూడా మాకు ఈ టైంలో ఉంటే కొంచెం ఇగురులాగా ఉన్నా కూడా బాగా ఇష్టంగా తింటారు. అందుకని గ్రేవీ ఉండాలి. కొంచెం కూర అనేది ఇగురులా ఉంటే కూడా బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళైతే. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంతకు నేను కొత్తిమీర వేసిన స్టేజ్‌లోనే మీరు వేసుకొని ఆపేసుకోవచ్చు. అంతేనండి, ఈజీగా కోడి పుంజు మాంసాన్ని ఎట్లా చేసుకోవాలో చూసారు కదా! అండ్ మీకు ఆపి సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేశాక మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండీ, కర్రీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడానికి బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి కర్రీ అయితే చాలా బాగుంది. గుమగుమలాడుతుందండి. చికెన్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, టేస్ట్ నచ్చినట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా రికమెండ్ చేయండి. బౌల్‌లో కూడా సర్వ్ చేసామండి. చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే గనుక. మీరు కనుక నాటుకోడి లవర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీని అయితే గనక. ఇంకా ఇలాగే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చండి. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోస్‌లో కూడా కంపల్సరీగా డిఫరెంట్ స్టైల్స్‌లో నాటుకోడి కర్రీని ఎట్లా చేసుకోవాలి, ఫ్రైస్‌ని ఎట్లా చేసుకోవాలి, అండ్ పులుసుని ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాము. మరిన్ని అథెంటిక్ కుకింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.